నా పేరు డాక్టర్ రామ్ గోపాల్. నేను హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో మెట్రో పిల్లర్ నెంబర్ 1552 ఈ సేవ రోడ్ మంజుసుధా హాస్పిటల్లో పనిచేస్తాను. మొదటిసారి సెక్స్ తర్వాత బాడీ పెయిన్స్ రావడానికి కారణం ఏమిటి? సెక్స్ జరుగుతున్నప్పుడు శరీరంలో ఉన్నటువంటి చాలా అంగాలు కూడా దానికి సహకరిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, అమ్మాయికి ముందు డిస్కస్ చేస్తాను, తర్వాత అబ్బాయిల గురించి చెప్తాను. కొంతమంది అమ్మాయిలకు గూ స్కిన్, ఇలా స్కిన్లో నిక్కపరుచుకుంటూ ఉంటాయి. బ్రెస్ట్ టైట్ అవుతాయి, నిపుల్స్ స్ట్రైట్ అవుతాయి, హిప్స్ టైట్ అవుతాయి. అలాగే అబ్బాయిలలో కూడా శృంగారం చేసేటప్పుడు ముఖ్యంగా బ్యాక్ మజిల్స్ టైట్ అవుతాయి, బ్రెస్ట్ టైట్ అవుతుంది, ఒక రకమైనటువంటి ఉద్వేగానికి లోనవుతారు. ఆ ఉద్వేగమైన కండిషన్లో అంగం కూడా గట్టిపడి వాళ్ళకు జరుగుతుంటుంది. ఏదైనా ఒక స్ట్రక్చర్ కొద్ది నిమిషాలు మనం ఇలా గట్టిగా పట్టుకున్నప్పుడు తర్వాత కొంచెం నొప్పి వస్తుంటుంది. అంతేగాని అది వీక్నెస్ అనుకోనో, అలా చేయడం వల్ల లాంగవిటీ తగ్గుతుందనో అనుకోవడం పొరపాటు. ఎవరైతే రెగ్యులర్గా సెక్స్లో పాల్గొంటారో వాళ్ళు కొన్ని సంవత్సరాలు ఎక్కువ బతికే అవకాశం ఉంటుంది. శృంగారం ఎప్పుడు ఒక రకమైన ఎక్సర్సైజ్ లాంటిది, దట్టు ఏరోబిక్ ఎక్సర్సైజ్ లాంటిది. ఏరోబిక్ ఎక్సర్సైజ్ ఏమేంటివి అంటే రన్నింగ్, జంపింగ్, స్కిప్పింగ్, హాపింగ్, ఇవన్నీ కూడా ఏరోబిక్ ఎక్సర్సైజ్. సో ఎవరైనా వ్యక్తి ఎక్సర్సైజ్ చేస్తే ఎక్కువ నాళ్ళు బతుకుతాడు, ఆరోగ్యంగా ఉంటాడు అనేది జనరల్గా అందరికీ అర్థమైన విషయమే. సెక్స్ కూడా ఒక రకమైన ఎక్సర్సైజే కనుక సెక్స్ చేసిన వాళ్ళు, రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా సెక్స్ చేసిన వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు ఆరోగ్యంగా హెల్తీగా ఉండే అవకాశం ఉంటుంది. సెక్స్ తర్వాత అంగంలో నొప్పి రావడానికి కారణం ఏమిటి? దీనికి పరిష్కార మార్గం చెప్పండి. అంగంలో నొప్పి వస్తుందంటే యూజువల్గా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వస్తుంది. వెరీ రేర్గా ఒక కండిషన్ ఉంది, దట్ ఈజ్ నోన్ యాజ్ ఫినైల్ ఫ్రాక్చర్ అనే ఒక కండిషన్ ఉంది. సెక్స్ చేస్తున్నప్పుడు అబ్బాయి అంగము అమ్మాయికి ఉన్నటువంటి బోన్స్కి తగిలి ఫోర్సిబుల్గా బెండ్ అయ్యి అక్కడ టప్పు అనే శబ్దం వచ్చేసి ఒక్కొక్కసారి రక్తం కూడా వస్తుంది మూత్రంలో, లేదా నొప్పి, అక్కడ కలెక్షన్ ఆఫ్ బ్లడ్ వగేరా ఉంటే దీన్ని ఫ్రాక్చర్ పెనిస్ అంటారు. మీరు అనొచ్చు, బోన్కి అయితే ఫ్రాక్చర్ కానీ పెనిస్కి ఏం ఫ్రాక్చర్ అని. పెనిస్ హార్డ్గా ఉన్నప్పుడు బోన్తో ఈక్వల్, బోన్ లాగానే హార్డ్గానే ఉంటుంది. హార్డ్గా ఉన్న సబ్జెక్ట్ మాత్రమే ఫ్రాక్చర్ కాగలదు. సాఫ్ట్ పెనిస్ ఫ్రాక్చర్ కాలేదు. ఎనీథింగ్ హార్డ్గా ఉంటేనే మనం ముక్కలు చేయగలం. సాఫ్ట్గా ఉన్నదాన్ని వంగిపోతుందే తప్ప అది ముక్కలు కాదు. సో ఒకవేళ ఫ్రాక్చర్ కనుక అయితే వితిన్ 4 to 8 అవర్స్ లోపల సర్జరీ కనుక చేస్తే వీళ్ళకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. అలా అంత డ్రమాటిక్గా నొప్పిగా లేకున్నా కొద్దిపాటి నొప్పి చాలామందికి ఉండొచ్చు, అది ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంటుంది. థ్యాంక్ యూ ఫర్ పేషెంట్ లిజనింగ్. నెక్స్ట్ వీడియోలో కొన్ని కొత్త విషయాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నమస్తే.